హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మట్టి కుండలో సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక కప్పు కందిపప్పుని బాగా కడిగి వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా ఈ సాంబార్లో వేసుకోవచ్చండి. నేనైతే నా దగ్గర ఉన్నవి వెజిటేబుల్స్ నేను వేసుకున్నాను. నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా అందులో వేసుకోవచ్చు. నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని దానికి బాగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపులోకి వెల్లుల్లి, ఎండుమిరపకాయ, ఇంగువ, సరసాలు, జీరా, కరివేపాకు ఉంచి పెట్టుకోవాలి. 1 స్పూన్ గల్లుప్పు, 1 స్పూన్ పసుపు, ఇంకా ఆయిల్ కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టి ఉంచుకున్న కందిపప్పును వేసుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, కొద్దిగా నూనె వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కవ్వం కొట్టి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి కుండ తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తాలింపులోకి వెల్లుల్లి రెప్పలు, ఎండు మిరపకాయలు, జీరా, సరసాలు, ఇంగు వేసుకొని కొద్దిగా కలుపుకొని అందులోనే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు వేసుకోవాలి. అది ఒకసారి బాగా కలిపి అందులోనే టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడిన ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా ముక్కల్ని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత తీసిన తర్వాత అన్ని కాయగూరలు బాగా కుక్ అయిందో లేదో ఒక 90% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే చింతపండు గుజ్జు వేసుకోవాలి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి చింతపండు గుజ్జుని. ఇప్పుడు ఉడకబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు పొంగు వచ్చిన వరకు మరిగించుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. సాంబార్ టేస్ట్ చూసుకుని సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ. సాంబార్ని మీరు రైస్తో పాటైనా ఇడ్లీ సాంబార్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. బాయ్.